తెల్లారిందా? నేను ఇంకా సీఎం కాలేదు బాబానే. దానికి ఇప్పుడు నుంచి ఎందుకో కొంత టైం ఉళ్ళ. ఆ మాట దయవల్ల ముసలోడు పోవాలా, అప్పుడు ఫోన్ చేయి. నేను చూసుకుంటా కదా. మన కుర్రోళ్ళే పొద్దున్న లేచిన కాడి నుంచి ఒకడు కార్పొరేషన్ కావాలని, ఒకడు మినిస్ట్రీ కావాలని, ఒకటే గోలనుకో. ఏంది సంగతే? చెప్పానుగా బాబా గురించి. రేపు శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. నువ్వు వస్తే బాగుంటుంది. రాకుండా ఎట్టుంటాము? పొలిటీషియన్ తర్వాత ప్రెస్ మీట్ రాకుండా ఉంటామా? వస్తాలే. అన్నట్టు ఆ సుందరగాడి సైట్ లేదు, అదేనయ్యా. అందులో మనం హోటల్ కడదాం అనుకున్నాం కదా, దాని తాలూకు పర్మిషన్ పేపర్లు అన్నీ వచ్చేసినాయి. ఇక నీదే లేటు. దాని సంగతి నాకు వదిలే అన్న. రేపు ప్రెస్ మీట్ అయిందంటే ఇలాంటి హోటల్స్ ఒకటి కాదు 10 కట్టొచ్చు. అంతేనంట. సర్లే, ప్రెస్ మీట్ ఎప్పుడు? రేపు శుక్రవారం 5 గంటలకి. వస్తాలే బావని. చెప్పేది అర్థం చేసుకో. అన్నయ్య కదా పెద్ద గొడవైంది. అసలే కోపం చూస్తుంది ఆ పిల్ల. స్వామి 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 కాపాడాలి స్వామి. స్వామి మీరే నాకు దిక్కు, మీరే నన్ను కాపాడాలి స్వామి. మీరు లేదంటే ఆత్మహత్య తప్ప వేరే దారే లేదు స్వామి నా దగ్గర. ఎవరు మీరు? నా పేరు ప్రకాశం స్వామి. ఇది ఎన్నెన్నో వ్యాపారాలు చేశాను, ఏదీ కలిసి రాలేదు. జీవితంలో అన్ని విధాలుగా దెబ్బతిన్నాను. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు స్వామి. చివరికి భార్య బిడ్డలు కూడా. బ్రతకడానికి ఎలాంటి ఆధారం లేక రోడ్డున పడ్డాను స్వామి. ఇప్పుడు మీరే నాకు ఆధారం స్వామి. నాయన ప్రకాశం, పేరులోనే వెలుగును పెట్టుకుని జీవితంలో చీకటిని నింపుకున్నావా? బాధపడకు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే ఆ బాబాగారి సంకల్పం ఉన్నట్టు. ఆందోళన పడకు. జీవితం కుదుటపడే వరకు ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకో. ఆ బాబాగారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. చాలు స్వామి, నాకు అదే చాలు. చిన్నబాబు గురుగారు చదువుకున్న వాళ్ళ ఉన్నాడు, ట్రస్ట్ పనులకి వాడుకోండి. తప్పకుండా స్వామి. వెళ్ళిరా నాయన. స్వామి కొంచెం దూరంగా ఉండి మాట్లాడు. నువ్వు దగ్గరకు వస్తేనే ఒంటి మీద పురుగులు పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. నీది ఒక బతుకేనా? దొంగగా, దొంగ బాబాగా ఎందుకురా ఈ బతుకు? దీనికంటే చావడమే బెటర్. ఎందుకురా ఈ బతుకు? దీనికంటే చావడమే బెటర్. నేను దొంగనే కానీ నిన్ను ప్రేమించింది మాత్రం నిజం. నువ్వు కలవకపోయింటే ఈ ప్రపంచంలో కష్టం మాత్రమే ఉండేదనుకునేవాడిని. డబ్బుంటే చాలు, అదొక్కటే నన్ను ఆనందంగా ఉంచుతుంది అనుకున్నాను. కానీ నేను గుడిలో చూశాక దాని విషయమే మర్చిపోయాను. ఇక్కడి నుంచి డబ్బులతో పారిపోతుంటే నిన్ను చూసే ఆగిపోయాను. ఇంతకంటే ప్రేమంటే ఏంటో నాకు తెలీదు. ఇదంతా ప్రేమే కదా? ఏమో, ఫస్ట్ టైం నువ్వు కలిసినప్పుడు గుళ్ళో విగ్రహం కొట్టేస్తూ కనిపించావు. ఇప్పుడేమో ఇక్కడ దొంగ బాబాగా నటిస్తున్నావు. నిన్నెలా నమ్మాలో నాకు అర్థం కావట్లేదు. ప్రేమంటే నమ్మకం కదా. నువ్వు నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి? నువ్వు నాకు నిజం అనిపించాలి. నిజం